ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటువంటి డిఎస్సి ఎగ్జామ్ సంబంధించిన సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్ష, ఎస్జిటి పరీక్ష యొక్క స్వరూప స్వభావం ఎలా ఉంటుంది? దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది? ఏ సబ్జెక్ట్‌కి ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు? అన్నది మనము ఒకసారి నిశితంగా పరిశీలిస్తే మన యొక్క ప్రిపరేషను ఈజీ అవుతుంది. తర్వాత జాబ్ సంపాదించుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో, ఒకసారి మనము ఈ 80 మార్కులకు గాను ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని అలర్ట్ చేశారో, అది ఎలా చదివితే మనకు ఈజీగా స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటదన్న విషయాలు ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఎస్‌జిటి పరీక్ష స్వరూప స్వభావం ఎలా ఉంటుందంటే, సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్ట్‌లకి 160 ప్రశ్నలు, 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ 160 ప్రశ్నలకు గాను, 80 మార్కులకు గాను మొత్తము 8 పార్ట్‌లుగా పరీక్ష జరుగుతుంది. ఇందులో పార్ట్ 1 మొత్తం 8 పార్ట్‌లుంటాయి. పార్ట్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 16 ప్రశ్నలుంటాయి. దీనికి 8 మార్కులుంటాయి. సో, అందుకే ఫ్రెండ్స్ నా వీడియోల్లో ఎక్కువ నేను జీకే, కరెంట్ అఫైర్స్ చేస్తా ఉన్నా. మీరు నా వీడియోలు ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంటది. సో, ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద 16 ప్రశ్నలుంటాయి. దానికి గాను 8 మార్కులు. పార్ట్ 2 వచ్చేసి ఆన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మీద 8 ప్రశ్నలు, 4 మార్కులు. పార్ట్ 3 ఎడ్యుకేషన్ సైకాలజీ, దీని మీద 16 ప్రశ్నలు, 8 మార్కులు. అంటే పార్ట్ 1, పార్ట్ 3 2 ఈక్వల్ మార్క్స్. తర్వాత పార్ట్ 4 లాంగ్వేజ్ 1 కంటెంట్ 16 ప్రశ్నలు, 8 మార్కులు. లాంగ్వేజ్ 1 మెథడాలజీ 8 ప్రశ్నలు, 4 మార్కులు. పార్ట్ 5 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంటెంట్ 16 ప్రశ్నలు, 8 మార్కులు. మెథడాలజీ 8 ప్రశ్నలు, 4 మార్కులు. పార్ట్ 6 మ్యాథమెటిక్స్ కంటెంట్ 16 ప్రశ్నలు, 8 మార్కులు. మ్యాథమెటిక్స్ మెథడాలజీ 8 ప్రశ్నలు, 4 మార్కులు. పార్ట్ 7 వచ్చేసి సైన్స్ కంటెంట్ 16 ప్రశ్నలు, 8 మార్కులు. తర్వాత సైన్స్ మెథడాలజీ 8 ప్రశ్నలు, 4 మార్కులు. పార్ట్ 8 లాస్ట్‌ది సోషల్ స్టడీస్ కంటెంట్ 16 ప్రశ్నలు, 8 మార్కులు. సోషల్ స్టడీస్ మెథడాలజీ 8 ప్రశ్నలు, 4 మార్కులు ఉంటుంది. లాంగ్వేజ్ 1కి సంబంధించి అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళం, ఒరియా, కన్నడ, సంస్కృతం భాషలను ఎంచుకోవచ్చు. సో, ఇప్పుడు మనకు ఏదేని సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ప్రతి సబ్జెక్ట్‌కి ఒక కంటెంట్, మెథడాలజీ. సో, కంటెంట్‌కి 16 ప్రశ్నలు, మెథడాలజీకి 8 ప్రశ్నలు. సో, 16 ప్రశ్నలకు గాను 8 మార్కులు, మెథడాలజీకి 8 ప్రశ్నలకు గాను 4 మార్కులు. అంటే ప్రతి సబ్జెక్ట్‌లో 12 మార్కులు వస్తుంటాయి. సో, ఈ సబ్జెక్ట్ పరంగా అందరూ ఎంతో కొంత గ్రిప్ సంపాదించుకుంటారు. కాకపోతే ఎక్కువ లాస్ అయ్యేది ఎక్కడ అంటే ఈ పార్ట్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో, అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో, అంటే సబ్జెక్ట్స్‌తో పాటు గ్రిప్ సంపాదించుకుంటే వాళ్ళకి ఇది జాబ్స్ సంపాదించుకోవడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఐ సజెస్ట్ యూ ఆల్ go through GK, general knowledge and current affairs, in addition to your subject content and methodology. ఈ దాటితో పాటి సబ్జెక్ట్ కంటెంట్, మెథడాలజీతో పాటి జీకే, కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ తెచ్చుకున్న వాళ్ళకి జాబ్ గ్యారంటీ. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ జీకే, కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి. మీకు సింపుల్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ చేసి పెట్టాను. So please watch those videos and gain the grip on the current affairs and GK. Thank you for watching.